ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్లో ఇవాళ ప్రగతి భవన్కు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని అన్నారు. బీజేపీతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. బీజేపీతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తుందని తెలిపారు. బీజేపీతర ప్రభుత్వాలను పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అరాచకాలు ఆగడాలు మితిమీరిపోయాయని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బీజేపీతర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం పనిచేయనీయకుండా ఆపుతుందని ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అప్పట్లో బీజేపీ నాయకులు, ఇప్పుడు మోడీ, అమిత్ షా మాట్లాడుతున్నారు. కానీ అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అదే ఎమర్జెన్సీని తలపించే చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ లాంటి మహా నాయకులను తప్పు చేస్తే ఈ దేశం గిల్లిపారేసిందని, మిమ్మల్ని కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఎక్కడ తీసుకుపోతారండి దేశాన్ని? ఏం చేయదలుచుకున్నారు? ఈ గవర్నర్లు ఏంది, ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత. ఏది? బడ్జెట్ సెషన్ పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. 31 మార్చి లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే, పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే 1 లైన్ చెప్పి, రెస్యూజరీ పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి, 1 లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. అట్లాంటి వాడి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ నేను పెట్టనియా, బడ్జెట్ పాస్ కానియా అని ఒక పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేము ముందే చెప్పారు కదా. సుప్రీంకోర్టుకు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. డెమోక్రటిక్ మెచ్యూరిటీ లెవెల్స్ షాల్ గ్రో. అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆడవిక రాజ్యంలాగా, పాశవిక రాజ్యంలాగా. నిన్నగాకముందే కర్ణాటకలో ప్రజలు కర్రుగాల్చి వాద పెట్టారు. వంగి ఫర్షీ స్థలమందులు వెనకట్ల భూమి వెనకట్ల దండం పెట్టారు. ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ప్రధాని మోదీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్రం ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానమని చెప్పారు. కేంద్రం ఆర్డినెన్స్తో ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని, తక్షణమే ఆర్డినెన్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. बात केवल दिल्ली के लोगों की नहीं है, पूरे देश में हम लोग देख रहे हैं कि अगर किसी राज्य के अंदर लोग नॉन बीजेपी गवर्नमेंट बना देते हैं तो उसको काम नहीं करने देते. या तो 3 तरीके अपनाते हैं, या तो वहां पे एमएलए खरीद लेते हैं दूसरी पार्टी के, सरकार गिरा देते हैं. कितना हमने देखा, कितनी जगह पे देखा, एमएलए खरीद के सरकार गिरा देते हैं. या एमएलए तोड़ लेते हैं, ईडी भेज के, सीबीआई भेज के, डरा के एमएलए तोड़ लेते हैं, सरकार गिरा देते हैं. या फिर ऑर्डिनेंस ले आते हैं गवर्नर के जरिए, गवर्नर का गलत इस्तेमाल करके सरकार को तंग करते हैं. जैसे आप लोगों के गवर्नर आपके बिल नहीं पास होने देते, काम नहीं करने देते उन लोगों को. तो इस तरह से मैसेज ये है कि अगर कोई भी राज्य के लोग नॉन बीजेपी सरकार बनाएंगे तो हम उसको काम नहीं करने देंगे, सरकार तोड़ देंगे. ऐसे देश नहीं चल सकता. ये तो बहुत खतरनाक स्थिति है पूरे देश के सामने. मैं जो पूरे देश भर में घूम रहा हूं समर्थन मांगते हुए, मैं केवल अपने लिए समर्थन नहीं मांग रहा, मैं देश के संविधान के लिए और देश के जनतंत्र के लिए समर्थन मांग रहा हूं. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండాలని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నర్ వ్యవస్థను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తుంది. బీజేపీతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్లను వాడుకుంటున్నారు అని కేంద్రం తీరుపై భగవంత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. बजट सेशन होने दो. और उसके बाद एक और जो बात हुई कि जी जो काउंसिल ऑफ मिनिस्टर द्वारा लिखा जाता है प्राप्तियां गवर्नमेंट की कि हमने ये कही, वो कहता है उसमें मैं माई गवर्नमेंट नहीं कहूँगा. हमने कहा जी आप ही तो सम्मान कर रहे हो विधानसभा, आप माई गवर्नमेंट नहीं कहोगे तो क्या कहोगे? कहते मैं दिस गवर्नमेंट कहूँगा. फिर सुप्रीम कोर्ट जाना पड़ा कि जी माई गवर्नमेंट तो बोलना पड़ेगा इनको. तब जाके उन्होंने, सुप्रीम कोर्ट ने कहा कि यू हैव टू रीड इट वर्ड बाय वर्ड, यू कैन नॉट चेंज. जैसे तमिलनाडु में कर लिया था, स्टालिन जी के पास जो उन्होंने लिख के दिया था वो और था, गवर्नर कुछ और बोल रहा था. तो मतलब ये हैरानी की बात यह है कि
जो राज्य भवन है स्टेटों में वो बीजेपी के ऑफिस बन गए। జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం మార్చి 13 నుంచి 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. చివరి 25 రోజుల కౌంట్డౌన్కి సూచికగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో యోగా మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 100 రోజుల కౌంట్డౌన్ ఈవెంట్ న్యూఢిల్లీలో, 75 రోజుల మహోత్సవం అస్సాంలోని దిబ్రూగర్లో, 50వ రోజు కౌంట్డౌన్ జైపూర్లో షురూ అయింది. ఇప్పుడు 25వ రోజు కౌంట్డౌన్కి సంకేతంగా హైదరాబాద్లో యోగా మహోత్సవం జరుగుతుంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇవాళ ఉదయం 6 గంటలకు యోగా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆయుష్, శ్రీ శిశు సంక్షేమ శాఖ సహాయక మంత్రి డాక్టర్ ముంచపరా మహేంద్రభాయ్ కాలుభాయ్ పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 108 యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. యోగా వేడుకల్లో భాగంగా మొదటిసారి వివిధ సాంస్కృతిక బృందాలకు చెందిన 1000 మంది కళాకారులు పలు ప్రదర్శనలు చేశారు. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాగానే యోగా దినోత్సవం పండుగలాగా చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు గవర్నర్ తమిళసై. ఇంటి ఇల్లాలు అందరూ యోగా చేయాలన్నారు. ఈ యోగా టెన్షన్లను దూరం చేస్తుందని పేర్కొన్నారు. యోగా సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. యోగా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలన్నారు. ఇక్కడి నుంచి నినాదాలు చేస్తే ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీకి వినిపించాలని తమిళసై సౌందరరాజన్ కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని అన్నారు. This is the great opportunity given to us to safeguard our health. So this is first time a Prime Minister is thinking about the health of each and everyone. Usually when a great leader think about himself and he will maintain his health, but our Honorable Prime Minister wanted everyone to be hale and healthy. And not only this, and I thank our Honorable Minister Kishan Reddy for organizing such program, because this is the first program, countdown program, largest program, and Hyderabad has taken the credit of this grand program, organizing this grand program, and I salute each and everyone who are taking part in this historical event. అంతర్జాతీయ యోగా దినోత్సవంకు ముందుగా కౌంట్డౌన్గా ఈ ప్రోగ్రాం జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యావత్ ప్రపంచంలోనే ఏకైక కార్యక్రమం ఈ యోగా మహోత్సవం అని అన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జూన్ 21న ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, కాలనీల్లో, గ్రామాల్లో యోగా చేయాలన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 రోజుల కౌంట్డౌన్తో యోగా మహోత్సవం జరుగుతుందని తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం సిద్ధం చేయడం కోసం యోగా మహోత్సవం అన్నారు. యోగా మహోత్సవం కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో జరుగుతుందన్నారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డే 100 రోజులకు ముందే కార్యక్రమం ఏర్పాట్లకు శ్రీకారం అన్నారు. 100 రోజులకు ముందు ఢిల్లీ, 75 రోజుల ముందు అస్సాం, 50 రోజులకు ముందు జైపూర్లో, 25 రోజుల ముందు ఇప్పుడు హైదరాబాద్లో యోగా మహోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. వచ్చే 25 రోజులు జూన్ 21 యోగా డేకు సిద్ధం చేయడం కోసం పరేడ్ గ్రౌండ్లో యోగా మహోత్సవం ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. యోగాతో సంబంధం ఉన్న 108 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈసారి యోగా థీమ్ వసుదైక కుటుంబం అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తరఫున ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ కార్యక్రమం ఏదైతున్నదో జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం ఏదైతే జరగనుందో దానికి ముందుగా 25 రోజుల కౌంట్డౌన్, ఈ కౌంట్డౌన్ పేరుతో యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏకైక కార్యక్రమం మన తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మనం చేస్తా ఉన్నాను. భారత ప్రభుత్వం తరఫున 25 days కౌంట్డౌన్ కార్యక్రమం. దిస్ ఇస్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ ఎంటైర్ వరల్డ్.
కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో యోగా మహోత్సవం నిర్వహించారు. తెలంగాణ గవర్నర్, కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు. జూన్ 21న ప్రతి ఒక్కరూ యోగా చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి ఈటల రాజేందర్ మనతో ఉన్నారు. యోగా కౌంట్ డే పాల్గొన్నారు, యోగా చేశారు. వాటిని యోగా గురించి అనుభవాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, యోగా ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? వీటి అనుభవాలు ఏంది మీ వ్యక్తిగత జీవితంలో? నేను కూడా ఈ మధ్య కాలంలో రాజకీయాలలో ఉన్నప్పుడు విపరీతమైన టెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ టెన్షన్ నుంచి దూరం కావాలన్నా, ప్రశాంత జీవనం రావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా యోగా తప్పకుండా ఆచరించాలని చెప్పి దీన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈ యోగాని ప్రపంచానికి అందించాలంటే సంకల్పంలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 21 తారీఖు నాడు దాన్ని ప్రపంచ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. సంపద పెరిగినప్పటికీ సుఖం శాంతి కరువైతున్న ఈ రోజులలో మనిషి మళ్ళీ ప్రశాంతతకి, శాంతికి, మానవ సంబంధాలు వెతుక్కోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. గతంలో మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. ఈ ఆరోగ్య శాఖ విభాగంలో ఇది యోగాకున్న ప్రాధాన్యత ఏంటి? ప్రివెంటివ్ మెడిసిన్, మెడికల్ అంటే ట్రీట్మెంట్ అనేది 2 రకాలు ఉన్నాయి. దీంట్లో ఎట్లా చూస్తారు ఒక మాజీ ఆరోగ్య మంత్రిగా? ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకోవాలి, ఎవరి ఆరోగ్యానికి వారే బాధ్యత ఉండాలి. అందుకని నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేసినాం. యోగాని అప్పటి నుంచెల్లే, ఇవాళ కొత్త కాదు, యోగా ప్రాచీన కాలం నుంచి మన మెడికల్ ట్రీట్మెంట్ కంటే ప్రివెంటివ్ మెడిసిన్కు చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ కోణంలో ఎట్లా చూడొచ్చు? అంటే మందులు వాడి ఇలా ఆర్థికంగా కుంగిపోవడమే కాకుండా అనేక రకాల అనర్థాలకు దారితీస్తున్న రోజులలో ప్రివెన్షన్ అనేది, ఆరోగ్యంగా ఉండడమే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా యోగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఆరోగ్యకరమైన విషయంలో జబ్బులు పడిన తర్వాత మందులు వాడే ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రివెంటివ్ మెడిసిన్లో భాగంగా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. గతంలో ఆర్థిక మంత్రిగా తాను ఈ యోగాకు చాలా ప్రాధాన్యత ఇచ్చాము. ఆయుర్వేద శాఖను బలోపేతం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఎవరికి వారు వారి ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. అది చాలా ముఖ్యమని కూడా మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఆరోగ్య మంత్రి, అలాగే ప్రస్తుత బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మెడికల్ హబ్గా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పీవీ మార్గులో నిర్వహించిన 5K, 10K మారథాన్, సైక్లాథాన్, 10K రన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా ఆధ్వర్యంలో అంటే ఈ రన్ను ద్వారా ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చేది, మనం హెల్త్ మీద ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి మిత్రులు శ్రవణ్ కుమార్ గారు, సుధాకర్ గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఒక 1000 మందితోని ఈ ర్యాలీ నిర్వహించడం, మరి 1000 మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది శుభ పరిణామం. తద్వారా ఏంటంటే ప్రజలలో కూడా చైతన్యం నింపడానికి ఇది పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైద్య పరీక్షల నిమిత్తం వైద్యం ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం రాబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా హైదరాబాద్లో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ ఇండియా నేషనల్ బోర్డుతో పాటు తెలంగాణ స్టేట్ బోర్డు కూడా ఒక గుర్తుండిపోయేటువంటి ఎమర్జెన్సీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒక సైక్లింగ్ 10 కిలోమీటర్ సైక్లింగ్తో పాటు ఒక 10 కిలోమీటర్ రన్, దాంతోపాటు దాన్ని ఫాలోడ్ బై 5 కిలోమీటర్ రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మెయిన్గా ఎవ్రీ
మ్యాటర్స్ ఆర్ ఎవ్రీ సెకండ్స్ మ్యాటర్ ఇన్ ఎమర్జెన్సీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో అత్యవసర సమయంలో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్గా ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్కు దూరంగా ఉన్న సీఎంలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ కంటే సీఎం కేసీఆర్కు ముఖ్యమైన పనేముందని ప్రశ్నించారు. నీతి ఆయోగ్కు వెళ్ళకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో పేదరికం లేనట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వము నేను గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తా, తెలంగాణ అంతా కూడా ఈరోజు పొడి చేశాం మేము, తెలంగాణ అంతా కూడా చాలా ఉద్ధరించాం మేము, తెలంగాణలో పేదరికం లేదు, తెలంగాణలో బీదరికం లేదు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవు, తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు లేవు, తెలంగాణ రాష్ట్రం అప్పులు లేవు అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే తప్ప రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతా ఉంది. రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇంకా 50,000 కోట్లు ఇవ్వాలి. 50,000 crores రైతులకు ఇంకా అప్పులు తీర్చాల్సింది. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆర్బీఐ ప్రతి నెల ఆర్బీఐ ద్వారా ఏదో రకంగా పూట గడవడం అంటాం కదా, ఆ నెల గడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తాం. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇవాళ ఆవిర్భవించిందన్నారు. రానున్న కాలంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. ఐసీఏఐ కన్వెన్షన్ ప్రోగ్రాంలో పాల్గొన్న బండి సంజయ్ పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేశారు. తల్లిదండ్రుల కలలను విద్యార్థులు నిజం చేసేందుకు శ్రమించాలని తెలిపారు. మనం మోడీ గారు చెప్పిన ఒక దేశ ప్రధానమో ఆదాయపొంద దేశంలో, ఒక దేశ ప్రధానమో ది బాస్. కానీ దురదృష్టం ఏంటంటే వేరే దేశాలు మోడీ గారి ఒక వ్యక్తి దేశ ప్రధాని ఆ చేరులోనికి ఆ బాధ్యత ఉన్న వ్యక్తి మోడీ గారు. ఆ ప్లేస్ లో ఎవరున్న ప్రధాని దేశ ప్రధాని. ఆ చైర్లో ఏ వ్యక్తి ఉన్నప్పుడు కూడా విదేశాలకు పోయినప్పుడు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి గౌరవం దక్కిందంటే ఈ కంట్రీకి గౌరవం దక్కినట్టే, మనందరూ గౌరవం దక్కినట్టే. దాని అనుమానం లేదు. అలా కానీ దురదృష్టవశాత్తు పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్ ఒక దేశ ప్రధానికి గౌరవం దక్కిందంటే దాన్ని వేరే కొడుకు చూసి ఆయన ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తించాలి. ఓఆర్ఆర్ టెండర్ల వివాదం మరింత ముదురుతోంది. తప్పుడు ఆరోపణలు చేశారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది హెచ్ఎండిఏ. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా రేవంత్ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూనే ఓఆర్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ బిడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది హెచ్ఎండిఏ. రాజకీయాల కోసం మీడియా ముందు రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణల వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందని హెచ్ఎండిఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు అందుకున్నాక 48 గంటల్లోగా బహిరంగంగా బేషరతు క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది హెచ్ఎండిఏ. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్ఎండిఏ హెచ్చరించింది. అయితే హెచ్ఎండిఏ పంపిన లీగల్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు రేవంత్. ఓఆర్ఆర్ టోల్ టెండర్పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ టెండర్ విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని ఆరోపించారు. ఆర్బీ సంస్థలకు ఇచ్చిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం 30 రోజుల్లో 25% నిధులు చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేపర్ లీక్ కేసును కేటీఆర్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించారు. కేసులో కొందరిని తప్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. సీఎం కార్యాలయమే లీక్ కుంభకోణం జరిపించిందని ఆరోపించారు. ప్రత్యేకంగా మరి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ అయిందని వచ్చిన వార్త ఆధారంగా బేగం బజారు పోలీస్ స్టేషన్లో 64/2023 క్రైమ్ రిజిస్టర్ అయింది.
సో దాని తర్వాత ఒక 4 రోజుల తర్వాత మరిది సిట్టుకు బదలాయింపు జరిగింది. అయితే ఈ కుంభకోణం ఇప్పటికి కూడా మరి పాత్రదారులు చిన్నోళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇందులో సూత్రధారులను అరెస్ట్ కాకుండా ప్రభుత్వం కాపాడుతూ ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం, తర్వాత కేటీఆర్ సూత్రధారులు అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారన్నది తెలంగాణ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి వరకు 42 మంది నిందితులను చిన్నోళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో టీఎస్పీఎస్ఓలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 7 నుంచి 8 మంది ఉన్నారు. నగరంలోని జూబ్లీ హిల్స్ వేదికగా ప్రపంచంలోని అతిపెద్ద ఆఫీస్ ఫర్నిచర్ తయారీదారు స్టీల్ కేస్ సంస్థ ఆధ్వర్యంలోని సిట్టింగ్ వరల్డ్ నూతన ఫ్లాగ్షిప్ డీలర్ షోరూమ్ను ప్రారంభమైంది. అయితే ఈ సందర్భంగా టోక్యో, షాంఘై, బీజింగ్, హాంకాంగ్, సింగపూర్, సిడ్నీలలోని తమ వ్యాపారానికి ధీటుగా గ్లోబల్ మార్కెట్ అందించే స్థాయి హైదరాబాద్ నగరానికి ఉందన్నారు స్టీల్ కేస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఉలిగ్విన్నర్. భారత్లో మేక్ ఇన్ ఇండియా ప్రస్థానం ప్రారంభించిన తర్వాత వ్యాపార రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుతం అన్ని వ్యాపార రంగాలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. స్మార్ట్ వర్కింగ్ సొల్యూషన్స్పై దృష్టి సాధించే యూకే ఆధారిత డిజైనర్ ఆరెంజ్ బాక్స్తో కలిసి మేడ్ ఇన్ ఇండియా స్టీల్ కేవ్ ఫర్నిచర్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతో నిబద్ధతను చాటుకుందని ఉలిగ్విన్నర్ పేర్కొన్నారు. నా ఫీల్డ్కి సంబంధించి కాకుండా కానీ వేరే స్ట్రీమ్ నుంచి క్యాజువల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ది వరల్డ్ అని చెప్పేసి మాట్లాడడానికి దట్ ఈస్ కాల్డ్ సోషల్ మీటింగ్స్. సో స్టీల్ కేస్ హెస్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఎవ్రీ ఇయర్ వీ కమ్ విత్ లాట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సో దట్ ఈస్ ద పర్పస్ we are helping those global companies. If you see steel case mission statement also. Oh, this is a really exciting day for us. We are opening our new showroom together with Seating World. Seating World will be representing the Steelcase brand in Hyderabad. We've been working on this project now for roughly 1 year, and today is the great day of work-life inauguration here. So we are expecting many customers, many friends, many people to come who are interested to learn about the new ways of working, to learn about hybrid work, to see great products which support people in their work effectiveness. So how important is it? 2023 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ అమీర్పేట్ బ్రాంచ్ వారు ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నారు. ప్రతి విద్యార్థికి మెమోంటో, క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని మాస్టర్ మైండ్స్ యాజమాన్యం తెలిపింది. స్టేట్ సిలబస్లో 9.7, 9.8, 10 గ్రేడ్, సిబిఎస్ఈలో 450 మార్కులకు పైన, ఐసిఎస్ఈలో 550 మార్కులకు పైన సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇస్తామన్నారు. ఈ సదుపాయం అమీర్పేట్ మున్సిపాలిటీ లిమిట్స్లో చదివే వారికి మాత్రమే వర్తిస్తుందన్నారు. ముందుగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జాతీయ నాయకత్వంపై దృష్టి కేంద్రీకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సంపాదన కూడా వారు విద్యా వైద్యానికి ఖర్చు చేసి అప్లపాలు అవుతున్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసమే ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ లాంటి రైతుల భరోసా నిలుపుతుంది. కళ్యాణ లక్ష్మి పథకాలు లాంటివి బాల విధాన ఆపుతుందా సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు తెలంగాణని బంగారు తెలంగాణలో మార్చడం జరుగుతుంది. హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గండిపేటలోని యూనియన్ బ్యాంక్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంక్ బిల్డింగ్లోని 4వ అంతస్తులో ఉన్న ల్యాప్టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
భారీగా పొగలు చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే బిల్డింగ్ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలు యూనియన్ బ్యాంకుకు వ్యాపించకుండా నార్సింగి పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన ఆఫీసులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొన్ని ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు ధ్వంసమయ్యాయి. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో రియల్ సంస్థలపై వరుసగా 3వ రోజు కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కోహినూర్తో పాటు మరో 6 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 5 ఏళ్లుగా కొన్ని రియల్ సంస్థలు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు అందిన సమాచారంతో ఐటీ అధికారులు 3 రోజుల క్రితం తనిఖీలు చేపట్టగా ఇవాళ వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మొత్తం 40 చోట్ల సోదాలు జరపడం మొదలుపెట్టారు. దీంట్లో భారీ మొత్తంలో నగదు, కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారుల చేతికి చిక్కినట్టుగా సమాచారం. దాంతోపాటు కొన్ని రియల్ సంస్థల యాజమాన్యాలు, బినామీ కంపెనీల పేర పెద్ద ఎత్తున భూ క్రయ విక్రయాలు జరిపినట్టు వెల్లడైందని తెలిపింది.